చార్కోల్ పిక్చర్ చేసి రాజమౌళి గారిది పట్టుకెళ్ళిద్దామని చాలా భయపడ్డాను. ఎందుకంటే ఆయన నాలాంటి వాళ్ళని ఎంతమంది చూసుండరో. వెళ్ళిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి ఆయన ముందు చూపించాలంటే నాకు చాలా భయం అనిపించింది. కానీ ధైర్యంగా నేను నా ఫ్రెండ్ క్రాంతి కలిసి ఇద్దరు ఏదో రకంగా ఓపెన్ చేసాం. ఓపెన్ చేసి ఆయనకి పేపర్ తీసి చూపించాను. ఆయన దూరంగా చూస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ రావడం జరిగింది. ఆయన చూసి ఏంటిది పెన్సిలా అని అడిగారు. సార్ నాకు ఇంకా కాస్త ధైర్యం వచ్చి అవునండి ఇది చార్కోల్ పెన్సిల్ అండి, కోల్ వాడతారు, కోల్ పెన్సిల్ అండి అని చెప్పా. ఇందులో మామూలు పెన్సిల్ కూడా ఉందా అని అడిగారు. లేదండి ఓన్లీ చార్కోల్ వాడితే మామూలు పెన్సిల్ పెట్టకూడదు, రెండు కూడా అది కార్బన్ ఇదేమో కోల్ పెన్సిల్ అంటే ఎక్కడయ్యా అని అడిగారు. విశాఖపట్నం అని చెప్పాను. చాలా అప్రిషియేట్ చేశారు. చాలా సంతోషం అనిపించింది. అతనికి ఇచ్చి 10 నిమిషాలు నాకు ఇవ్వడం ఇంకా ఆనందం అనిపించింది. తర్వాత నేను చేసిన కలర్ పెన్సిల్ ఇదిగో ఈ గణపతి బొమ్మ రణబీర్ కపూర్ గారు వైజాగ్ వస్తున్నారు, ఆయన గిఫ్ట్ చేయాలి అని నాకు అడిగితే నేను పట్టుకెళ్ళి ఇవ్వడం జరిగింది. అయితే అది చూసి రణబీర్ కపూర్ గారు చాలా ఆనందపడి ఆయన దాన్ని ప్రత్యేకంగా ముంబై తీసుకెళ్ళడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. తర్వాత నేను మిలెట్స్తో నేను ఈ చిత్రాలు చేయడం, అప్పటికే రాజమౌళి గారు ఆస్కార్ అవార్డు అందుకోవడం నాకు సంతోషం అనిపించి ఆ చిత్రానికి మిలెట్స్తో ఆస్కార్ అవార్డు అందుకున్నట్టు ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసి ఇవ్వడం నాకు చాలా ఆనందం